ఆ మంత్రి శాఖలో ఏం జరుగుతుందో మంత్రికే తెలియటం లేదా అంటే అవుననే వార్తలే ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? సొంత శాఖలో మంత్రికి తెలియకుండా జరుగుతున్న పనులేంటి? ఎవరి కనుగు సైగలో ఆ శాఖ నడుస్తుంది? ఇదంతా మంత్రికి తెలుసా తెలియదా? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ కేబినెట్లో ఆ మంత్రి శాఖలో ఏం జరుగుతోందో మంత్రికి పూర్తి సమాచారం ఉండడం లేదట. తన శాఖలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన డిపిఆర్లు ఎలా ఎవరు సిద్ధం చేస్తున్నారో కూడా డోంట్ నో అనే ట్రాక్ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోన్న చర్చ. అయితే మంత్రి పదవి వచ్చిన మొదట్లో ఉన్నంత యాక్టివ్గా కూడా ఇప్పుడు మంత్రి లేరట. నిజానికి పవర్ఫుల్ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆ ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్న నేతగా కూడా పేరు ఉంది. ఆ మంత్రి ఎవరో కాదండోయ్, కొండా సురేఖ. తన శాఖకు సంబంధించి వినిపిస్తున్న వార్తలే ఇవి. అయితే కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 ఏళ్లలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా సొంత పార్టీ నేతలతో కోల్డ్ వార్. ఈ వార్ కాస్త చినికి గాలివానగా మారి కంప్లైంట్స్ వరకు వెళ్లడం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం జరిగింది. ఇక కొండా సురేఖ ఒక్కసారి అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ ఇష్యూ కాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ కామెంట్స్ పై పెద్ద దుమారమే రేపింది. హైకమాండ్ కూడా కాస్త సురేఖమ్మపై సీరియస్ అయినట్లు కూడా పార్టీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి మేడారం జాతర కాంట్రాక్టుపై కంప్లైంట్ చేసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా జరుగుతోన్న సమయంలోనే మంత్రి గారి ఓఎస్టీ ఇష్యూ రాష్ట్రంలో సంచలనం రేపింది. కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సైతం పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవ్వడం, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సొంత శాఖలో మంత్రిగారు చెబితే అధికారులు సైతం పట్టించుకోవడం లేదని, డిప్యూటేషన్లు సైతం శాఖకు సంబంధించిన వారు కాకుండా వేరే శాఖ వారు వస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మంత్రి సైతం కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మేడారం సమ్మక్క సారక్క జాతర బాధ్యతలు మొత్తం మంత్రి సీతక్క చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్గాల్లో ఆ చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇలాగే యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయాలు అభివృద్ధి కోసం డిపిఆర్లు రెడీ అయినట్లు సమాచారం. ఈ డిపిఆర్లు ప్రస్తుతం సీఎం టేబుల్ వద్ద ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ డిపిఆర్లు సిద్ధమైనట్లు కానీ ఎన్ని కోట్లతో డిపిఆర్ సిద్ధమైందో ఇలాంటివి మంత్రి గారికి పూర్తి స్థాయి సమాచారం లేదనే వార్తలు ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దేవాలయాల అభివృద్ధి కోసం మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి వద్ద మాట్లాడినా చేద్దామంటున్నారు కానీ ఫైల్స్ ముందుకు కదలడం లేదట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రభుత్వ వర్గాల్లో మాత్రం దీనిపై ఒకటే చర్చ జరుగుతోంది. మొత్తానికి మంత్రి గారు వివాదాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారో ఏమో. ఇంత పవర్ఫుల్ మంత్రి తన శాఖలో తనకి తెలియకుండా పనులు, ఫైల్స్ మూవ్ అవుతున్నా కామ్గా ఉన్నారు. లేదంటే వార్తలనైనా మంత్రి ఖండించేవారు అనే చర్చ కూడా ఉంది. చూద్దాం ఈ వ్యవహారం వార్తలు ఎంత దూరం చర్చకు వెళతాయో, దీనిపై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో.